మిగిలిన జీవితకాలం ప్రశాంతంగా ఉండాలి. మ్మ్. అంటే ఏమి చేయాలి? కాయగూరలు పండిస్తే బాగా డబ్బులు వస్తాయి. అయితే ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి? రైతులింటిలో ఉంటాయి. మంచి విత్తనాలు రైతుల ఇంటిలో దొరుకుతాయి. దొరుకుతాయి, కానీ నేను పోతే గాని రావు. ఎలాగైనా నీవు కొద్దిగా విత్తనాలు తీసుకురావాలి. విత్తనాలు నేను తీసుకొస్తా. అయితే నేను కూడా వ్యవసాయం చేస్తాను. సరే, ఒప్పుకుంటున్నాను. ఓ, దొరికినవా? దొరికినాయి స్వామి, దొరికినాయి. ఏవి త్వరగా తీసుకురా. ఈ రోజు నుండి ప్రతిరోజు బాగా నీరు పెట్టాలి. అయ్యో, నా కాలిపోయిందే. నా కాలులో ముళ్ళు గుచ్చుకుందే. అయ్యో, ఏమైంది స్వామి? అయ్యో, నా కాలిలో ముళ్ళు గుచ్చుకుందే. అయ్యో, నాకు నొప్పిగా ఉందే. అయ్యో, బాధపడద్దు, ఆ ముళ్ళుని నేను తీస్తా. ఓహ్, ఆ, ఆ, స్వామి, కాలు చాప చూస్తాను. అయ్యో, ఇంకా తీయలేదా? అబ్బా, ఆ, ఇదిగో అయిపోయింది. ఆ, ఆ. సామి, ఒక్క పని చెయ్యి, ఆ పార నాకివ్వు. మిక్కదా పని నేను ఒక్కదానినే చేస్తాను. హ, హ. ఇకే పని చెయ్యక్కర్లా, పని లేకుండా ఎంత బాగుందో. సామి గారు, నొప్పి తగ్గిందా? ఏ, ఓ, ఓ, ఇంకా తగ్గలేదు. సామి, పని అయిపోయింది. రేపు బాగా నీరు పెట్టాలి. పెడదాము పెడదాము. ఏనుగు తొండము పెద్దదే, తొండముకెంతో బలమే. ఆ, ఉడత పిల్ల వస్తుంది. హ, అయ్యో, తగ్గలేదే. ఓ, అయ్యో, సామి, పొలంకి నీరు పెట్టాలిగా. అయ్యో, నాకు నొప్పి తగ్గలేదే. సామికి నొప్పిగా ఉంది, నేనే వెళ్ళి నీరు పెడతా. పొలంకి నీరు పెట్టాలంటే నాకు నొప్పిగా ఉందే. మూర్ఖుడా, పొలంకి నీరు పెట్టాలని నొప్పిగా ఉందని నటించా. నా పని అంతా అదే చేస్తుందిలే. ఎంత మూర్ఖుడో. ఒరే ఉడత పిల్ల,
ఉడతపిల్ల, ఆ నక్క నిన్ను మోసం చేసింది. దాని కాలికి ఏ నొప్పి లేదు. ఆ, నీవు చెప్పింది నిజమేనా? అవును, నిజమే. నీ చేత పని చేయించుటకు అది ఆడే నాటకం. ఇన్ని రోజులు చెప్పింది అంతా అబద్ధమేనా? అయ్యారే, ఏమైనా దానికి బుద్ధి చెప్పుదా? సామి, కాలి నొప్పి ఇంకా తగ్గలేదా? ఓ, ఇంకనూ తగ్గలేదు. ఉడతపిల్ల, పొలంకి నీరు పెట్టావుగా? ఏ, లేదు లేదు సామి, నీవు విశ్రాంతి తీసుకో. దాని సంగతి నేను చూస్తా. పొలంకి నీరు పెట్టింతేమో చూస్తాను. ఉడతపిల్ల రాకముందే వాటిని అమ్మి డబ్బులు తీసుకుండా. నక్కసామి గారు, ఎక్కడికి? ఉడతపిల్ల కూరలను ఎత్తుకుపోయింది. ఆ, ఉడతపిల్లకి ఒప్ప చెప్పావు, ఆ ఉడతపిల్లే ఎత్తుకుపోయింది. హాయ్ మామ, ఈ నెయ్యి అరిసి రుచికరంగా ఉంది, సువాసనగా ఉంది. మీరు దీన్ని ఎలా తయారు చేశారు? దీనికి ఇంత రుచి ఎలా వచ్చింది? ఈ నెయ్యర్సి బాగుందా అమ్మా? నీకు నచ్చిందా? ఇది ఎంత రుచిగా ఉందో తెలుసా బామ్మ? నాకు ఇది తెగ నచ్చేసింది. బామ్మ, ఈ నెయ్యి అరిసెల్ని మీరు ఎలా తయారు చేస్తారు? అది వేపిన బియ్యాన్ని బాగా పిండి చేసి బెల్లము, నువ్వులు, పళ్ళు, నెయ్యి, అలాగే యాలకలు వేసి బాగా పిసికుంచి నూనెలో వేసి బాగా వేయించి తీయాలి. అలా ఈ నెయ్యర్సులు బామ్మ చేస్తుందన్నమాట. వినడానికి చాలా జాలీగా ఉంది. అయ్యో బామ్మ, నా నెయ్యి అరిసెని కాకి తీసుకువెళ్ళిపోయింది. అరెరే, నువ్వు ఏడవకమ్మా, ఇలా ఏడవకూడదు. ఈ బామ్మ నీకు మరొక అరిసి ఇస్తుందిలే, సరేనా? చాలా మంచి వాసన వస్తోంది. ఎక్కడి నుంచి ఈ వాసన వస్తుంది అబ్బా? మంచి నేతి వాసనలా ఉందే. ఆహా, ఈ అడవిలో నేతి పలహారపు వాసన ఎక్కడి నుంచి వస్తుందబ్బా? ఈ నేతి వాసన వల్ల ఆకలి బాగా ఎక్కువైపోయిందే. ఓహో, ఆ నేతి వాసన ఇక్కడి నుంచే వస్తుందా? ఈ కాకి నేతి పదార్థం ఎక్కడి నుంచి దొరికిందబ్బా? నాకు కూడా కొద్దిగా పెట్టని దాన్ని అడిగి చూద్దామా? మొత్తం అంతా నాకే ఇవ్వని అడిగితే అది ఇవ్వదు. అందులో ఒక సగం ముక్కైనా దొరికితే చాలా బాగుంటుంది. ఏదైనా జిత్తుల మారి పని చేస్తేనే అది నాకు దక్కుతుంది, లేదంటే అది నా చేతికి రాదు. La 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 la. ఏంటి నక్క గారు పాటలు పాడుతున్నారు? ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. La 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 la. పాట వినేటప్పుడు, పాట పాడేటప్పుడు కలిగే సంతోషం ఇంకెందులోనూ కలగదు. La 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 la.
పాటలు బాగానే ఉన్నాయి. కానీ ఈ అడవిలో ఈ మధ్య అందరూ అనుకుంటున్నారు నాకన్నా అందంగా ఈ అడవిలో పాడేది నువ్వేనంటున్నారు. నిజమేనా? అందులో ఏం సందేహం? నా పాటతో పోటీ పడటానికి ఆ కోకిలకే ధైర్యం చాలదు. అలాగైతే ఇలా చూడు కాకి, ఓ పాట పాడి వినిపించు. ఇదేనా నీ పాట? అమ్మో, దయచేసి ఆపుతావా? వినలేకపోతున్నాను. సంగీతం అనే పేరుతో చంపేస్తున్నావు. ఏయ్, కొంచెం వివరంగా అర్థమయ్యేలా పాడతావా? నేను వినలేక చచ్చిపోతున్నాను. ఎవరికి నేను నీకు ముందే చెప్పాను కదా, నువ్వు నోరు తెరిచి పాడితే అంతా నా చేతికొచ్చేస్తుందని. వచ్చేసింది. ఇక్కడ ఏ దిక్కును చూసినా గానీ అన్ని దిక్కుల్లా చికెన్ కొట్లే కనిపిస్తున్నాయే. ఒక్క సందు కూడా వదిలిపెట్టలేదు. అన్ని చోట్ల చికెన్ కొట్లే ఉన్నాయి. ఇక్కడ మన పని సులభంగా అయ్యేట్టుంది. పగటిపూట ఊర్లో ధైర్యంగా తిరుగుతూ ఉండొచ్చు. కోడి సంగతి తర్వాత. ఒక్క కోడి ఈక కూడా దొరకడం లేదు. పరిస్థితి దారుణంగా ఉంది. ఇవి కోడి ఈకల్లా ఉన్నాయే అంటే ఈ ఇంట్లో ఖచ్చితంగా కోడి ఉందనే అర్థం. అద్భుతం. నా తలకాయ. ఏంటబ్బా ఇదే? అమ్మా, నా టెక్స్ట్ బుక్ కనిపించడం లేదు. ఏంటి, టెక్స్ట్ బుక్ కనిపించడం లేదా? రేపు నీకు పరీక్ష ఉంది కదా, పుస్తకం అక్కడే ఉంటుంది నాన్న. కాస్త బాగా వెతుకు. అరే, గట్టంలా ఉన్నాడే. ఈడెవడో తెలివి తక్కువ వాళ్ళ ఉన్నాడు. పుస్తకాన్ని తీసి బయట ఇసిరిపారేసి అది కనిపించడం లేదంటున్నావా నువ్వు? చదువును తప్పించుకోవడానికి ఈ పిల్లలు చూసారా ఎంతెంత పనులు చేస్తున్నారో. ఆహా, ఇవి నాటుకోడి పిల్లల్లా ఉన్నాయి. రండి రండి బంగారాలు, రండి. ఈ ఇంట్లో చాలా నాటుకోళ్ళు ఉన్నాయి అనుకుంటాను. ఈ రోజు నేను కుక్క తోక తొక్కొచ్చినట్టున్నాను. మెల్లగా తింటే ఎంతైనా తినొచ్చని పెద్దలు అనేవారు. అదే విధంగా మెల్లగా వేచి చూస్తుంటే వచ్చే కోడి పిల్లల్ని మెల్లగా నా కడుపులోకి లాగించేసేయొచ్చు. అదృష్టం కలిసి వస్తే ఏదైనా దక్కుతుంది మనకే. ఈ రోజు నాకు కోళ్ళ పండుగే. వీటన్నిటినీ నేను ఒక్కడే తింటున్నానని తలుచుకుంటుంటే అవును, వీళ్ళకి మనం లెక్క పెట్టడం నేర్పించాం కదా, ఇకపై మనం ఏబిసిడీలు నేర్పిద్దామా? ఏబిసిడీలా అంటే ఏంటమ్మా? ఇంగ్లీష్ ఎల్తికలేనమ్మా. ఏబిసిడి చదివించొచ్చు, కానీ ఎలా నేర్పించడం? ఎవరు నేర్పిస్తారు? అందుకు ఏబిసిడీలు తెలిసే ఒక మంచి మాస్టర్ని వెతకాలి. నేను బయట కనుక్కుంటాను. నా చిరకాల కోరిక ఈ రోజు నెరవేరేలా ఉందే. ఏది ఏమైనా సరే వీటికి ఇప్పుడు కావాల్సింది ఏబిసిడీలు నేర్పించడానికి ఒక మాస్టర్. కానీ నాకు కావాల్సింది ఈ కోడి పిల్లలు. ఇక్కడ అందరి ఆశలు నెరవేరాలంటే దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. డింగ డింగ డింగ. Wow! Success! నేను బాగా కనుక్కున్నాను.
కానీ ఏబిసిడి నేర్పించే విధంగా ఇక్కడ ఎవ్వరూ లేరు. హలో, హౌ ఆర్ యూ కోళ్ళ నాన్న మరియు కోళ్ళ అమ్మ? హాయ్ హాయ్ కోడి పిల్లలు, ఆర్ యూ హ్యాపీ? ఏంటి కాఫీనా? అమ్మా, ఆయన కాఫీ అడుగుతున్నారు. అరే, నేను కాఫీ టీలు అడగడం లేదు కోడి పిల్లలు. హ్యాపీ, సంతోషం. ఇంగ్లీష్ అమ్మా. అరే ఇంగ్లీష్ అంటే. ఇంగ్లీషా? అవును, మీరెవరు? ఐఎమ్ సారీ, నన్ను పరిచయం చేసుకోవడం నేను మర్చిపోయానులే. నేను గుంటనక్క ఇంగ్లీష్ మాస్టర్ని. అడవిలో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని జరుపుతూ ఉంటాను. ఎంతటి ముద్దోడినైనా సరే సరళంగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ తయారు చేయడంలో నేను సిద్ధహస్తుడిని తెలుసా. పోయినసారి వచ్చిన బ్యాచ్లో 2 మంచి నాటుకోడి ఫ్యామిలీలు కూడా ఉన్నాయి తెలుసా. ఒకే ఒక్క సిట్టింగ్లో ఆ కోళ్ళన్నిటికీ ఇంగ్లీష్ నేర్పించిన వాడే ఈ టీచర్. అడవిలోకి వచ్చి నేర్చుకోవడానికి ఇబ్బంది పడే పిల్లలందరికీ నేను వాళ్ళ ఇంటికే వచ్చి నేర్పించే అలవాటు నాకున్నది. అవునా, ఇది చాలా బాగుందే. అలా అయితే మా పిల్లలకి మీరు ఏబిసిడీలు నేర్పిస్తారా? ఓ, తప్పకుండా నేర్పిస్తాను. అసలు నా పనే నేర్పించడం కదా. పిల్లల చదువు గురించి మీరు ఏం ఆలోచించకండి. ఇకపోతే మీ విషయం ఏంటి? మా విషయమా? ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే మీరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా అని. చదువుకోవాలి అనిపిస్తే దానికి వయసు చూడనక్కర్లేదండి. అవునవును. ఓ, ఇంతకు మించి మేం చదివి ఏం చేయబోతున్నాం? మీరు ఏమీ చేయనక్కర్లేదు. చేయవలసిందంతా నేనే చేస్తాను. ఇక్కడుండే మీ బంధువుల కోళ్ళు, పక్కింటోళ్ళ కోళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి రమ్మని చెప్పండి. అందరికీ కలిపి ఒకే సమయంలో చటుక్కు నేను క్లాస్ చెప్తాను అంటున్నాను. వాళ్ళందరినీ తర్వాత పిలుద్దాం. ప్రస్తుతానికి మాస్టర్, మా పిల్లలకి ముందు నేర్పించండి. ఓకే 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 ముందు వాళ్ళకి నేర్పించాలి. స్టూడెంట్స్ రండి రండి, మనం వెళ్ళి ఏబిసిడీలు నేర్చుకుందాం. A-N-D ant. And B-A-T bat. bat. C-A-T cat. Cat. D-O-G dog. Dog. E-L-E-P-H-A-N-D elephant. Elephant. F-A-N fan. Fan. G-U-M gum. Gum. H-E-N hen. Hen. I-C-E eyes. Eyes. J-O-K-E-R joker. Joker. K. K. K-I-T-E kite. Kite. L. L. L-A-M-B lamb. Lamb. M. ఇక్కడ చూడు. M-A-N-G-O mango. Mango. N. N-O-S-E nose. Nose. O. O-R-A-N-G orange. Orange. P. P-A-R-R-O-T parrot. Parrot. Q. Q-U-E-N cute. Q. R. R-A-I-N-B-O-W rainbow. Rainbow. A-B-C-D-E-F-G-H-I-J-K-L-M N-O-P-Q-R-S-T-U V-W-X-Y-Z. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. Yes. 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 H-E-E-P sheep. Sheep. T. T-I-G-E your tiger. Tiger. U. U-M-B-R-E-L-L-A umbrella.
Umbrella? VIOLAN violin. Violin. WATCH watch. What? X XRAY X-ray. X-ray. Y ఛాన్స్ కొట్టావు. YAK yak. Yak? Z ZEBRA zebra. Zebra. ABCDEF GHIJK LM NPQRSTU VWXYZ. A B C D E F G H I J K L M N P Q R S T U V W X Y Z. A B C D E F G H I J K L M N P Q R S T U V W X Y Z. A B C D E F G H I J K L M నన్ను కొరికి చంపవద్దు నా అమ్మ నాన్న అయ్యో. ఇక్కడేగా ఆ ఎలుగు దేనిని దాచిపెట్టింది, సేకరించింది. ఇప్పుడు అది ఎక్కడ ఉందో చూస్తా. హో. హా. కానీ ఆ ఎలుగు ఇక్కడ ఉండే ఏమైనను మనం వచ్చిన పని చూడాలి. లోపలికి వెళ్ళి చూస్తా. ఇవాళ ఏమైనా కడుపుకు సరిపడా తేనె దొరికింది. కష్టపడి సంపాదించా రకరకాల ఎత్తులతో నేను ఇక్కడ తేనె సేకరించి దాచిపెట్టి తిని ఎవరికి తెలియకుండా. ఇక్కడ అడవిలో ఉన్న చెరువుకు పోయి స్నానం చేసి వస్తా. ఏమి కావాలికా? ఎంతో హాయిగా ఉంది నాకు. ఇప్పుడు ఇక్కడ ఉండే పట్టుబడదా. ఎంత త్వరగా తీసుకువెళితే అంత మంచిది. దొరికింది చాలు. ఇక ఏమి కావాలి? తృప్తిగా తాగుతాను. ఏమైనను ఈరోజు మాటలే రావటంలా. ఎందుకంటే ఈ ఒక్కరోజు కూడా కడుపు నిండా తేనె తాగింది లేదు. అయ్యో, ఇప్పటి వరకు సేకరించుకున్నది ఎప్పుడూ లేదు. పిచ్చివాడా, దాచిపెట్టిన తేనంతా తాగలేదు పాపం పిచ్చివాడు. ఇది దొంగతిలాగుందే. ఎన్ని రోజుల నుంచి ఈ దొంగనక్క ఎలుగన్న దాచుకుందా తేనెను ఎత్తుకుపోతుంది. నక్కన్న మహా జిత్తుల మారి. అవును కదా, నాకు నక్కన్నతో ఉంటే సరిపోతుంది. ఆకలి తీరుటకు ఒక దారి తెలిసింది. నక్కన్న ఒప్పుకుండే సరి నా యొక్క కళ తీరుతుంది. నక్కన్న శిష్యునిగా తీసుకుంటుందా అడిగి చూస్తా. ఒకసారి అడిగి చూస్తే నష్టమేమీ లేదుగా. అన్నా, నేను అబద్ధం చెప్పలేదు, నిజంగాను. ఏమిటి ఇప్పుడు ఏదో అన్నావు? నేను చాలా గొప్పవాడినా. నాకు కావాల్సింది అదే. ఎవరు ఇలాగా అనలేదు. నీవు ఇప్పుడు అన్నది ఏమైనా దురుద్దేశముందా? అది ఏమి పట్టించుకోనులే. అన్నా, నాకు ఎటువంటి దురాలోచన లేదు. నిజంగాను నాకు ఎటువంటి దురుద్దేశము లేదు. ఉన్నది లేనిది లేక ఆకలి తీర్చుకుంటున్నాను నేను. మహా గొప్పవాడు అని చెప్పినా ఎవరు నన్ను నమ్మరుగా. అరే
నా దగ్గర ఉన్నది ఏదైనా ఇస్తాననేగా నీ యొక్క ఆలోచన. అక్కడ నీళ్లు ఉన్నాయి, తాగేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. అదే మంచిది. అన్నా, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను నీ యొక్క అభిమాని. అన్నా, ఈ అడవిలో నీవు గొప్పవాడవు. నేను చెప్పింది నీ శక్తి గురించి. అన్నా ఆకలితో ఉన్న చెట్టు పక్క నుంచి చూశాను. అందుకే అన్నను నేను అభినందించగా వచ్చా. ఏరా, మా నక్కలంతా మహా తెలివిగల వాళ్ళు తెలుసా? మరి కుటుంబమందరి కోసం అలాగా ఉంటాము. ప్రత్యేకంగా నేను అందరిలోకెల్లా తెలివిలో మహాజిత్తుల మారిని, తెలిసిందా? అన్న అన్నది అక్షరాల నిజమేగా. కానీ అన్న, నన్ను కూడా శిష్యునిగా తీసుకుంటే నాకు కూడా ఆకలి తీరుతుందని పెద్ద కోరిక ఉంది. ఏయ్, అలాగే నీలాంటి ఒక చిన్న ఎలుగా నా శిష్యుడు అయితే ఇక ఇప్పటి నుంచి నా కీర్తి నీ వల్లే జరుగుతుంది కదరా. అన్న, అలాగా ఏమి కాదు. నేను నిజంగా అన్నకు అభిమాని. అన్నా, నేను శిష్యునిగా ఉంటా ప్లీజ్. హేరా, ఇదేమి పెద్ద పని అనుకుంటున్నావా? మహా తెలివి శక్తి కలిసి ఉంటే ఏదైనాను చేయవచ్చును. ఇవి నీకు ఉన్నాయి. అది సరేగా అన్నా, కానీ నేను అన్నకు శిష్యుడు అయితే నేను అన్నకు ఎంతో సహాయంగా ఉంటాను. ఆకలి తీరుటకు ఎక్కడి ఏమి ఉన్నాయో నేను చూసి చెబుతా. ఇది చెప్పే మాటలు ఆకలి తీరుట కోసమా, లేక శిష్యునుగా చేరుటకా? ఇంకేమైనా ఉందా? దీని దగ్గర తెలివితేటలు ఉన్నాయి. ఏమైనను దీనిని నాతో ఉంచుకుంటా. దొరికిన దానిలో దీనికి కూడా చిన్న భాగం ఇస్తే పోలా. ఆకలి తెలుసు కాబట్టి అప్పుడు ఇక ఏమీ చెప్పనక్కర్లా. సహజమైన పనులకు ఎందనైనా నేర్చుకోవచ్చు, చూడటం చేయటం. మరి దీనిలోనే ఉంది అసలైన పని అంతా. కావాలి మరి. అది అంత సరే గాని నేను నీకు దారి చూపిస్తానులే. అదేగా మంచిది నక్కన్నా. నక్కన్నా ఏమి చెబితే దానినే అనుసరిస్తాను. ఈ రోజే మనం చేయబోయే పని ఏమిటన్నా, నీ ఆకలి గురించి చిన్న పాఠం నేర్పుతా. అంతా నక్కన్నా దయే మరి. ఇప్పుడు నేను పాద పద్ధతిలో చేసే పని నీవు చూడనటువంటిది. ఒక్కరోజు ఒక చోటు కాని చోటుకు వెళ్ళ మనుషులు బాగా ఉన్న స్థలం. బాగా బలవంతుడైన వీరుడైన నన్ను చూసి బాగా భయపడే. ఉపాయం చేసి ఒక్కసారిగా కోడి గొంతు పట్టుకున్నా. కోడిని పట్టుకునటకు చాలా మంది ఉన్నారు. అది పెద్ద పని అనుకోలా. అదే సమయాన కర్రలతో మనుషులు నా వెంట పట్టారు. మనుషులు కొట్టి ఉంటారే. అదేమీ లేదు. కోడిని పట్టుకొని వస్తుంటే, అయ్యో అమ్మో కొట్టద్దు, అయ్యో కొట్టద్దు, అమ్మా కొట్టద్దు, కొట్టద్దు. అది మరిచిపోలేని బాధ. ఒక కోడిని పట్టుకుంటానికి పోతే నా ఉళ్ళంతా హూనమయ్యింది. అన్ని దెబ్బలా? అరే లేదు లేదు, కోడులకు. కోడిని గురించి ఆలోచిస్తే ఇప్పుడు కన్నీరు వస్తుంది. కన్నీరా? కన్నీరు కాదురా, నోటి నుంచి. అది గుర్తుకు వచ్చింది. ఓ, అన్నకి మరిచిపోలేని సంకటనాది. అది తరువాత చెబుతా. కాని త్వరగా రా, మనం పులి ఉన్న చోటుకు వెళ్ళాలి. అక్కడున్న వాడిని పట్టుకోవాలి. పులులన్నీ ఎక్కడికో స్థానానికి వెళ్ళినాయి. రెడీ, 1 2 3. ఈ రోజే సాధించాలి పెద్ద విజయాన్ని. మనము బాగా వేడిగా చేసి పట్టుకొని తినాలి. ఈ రోజే నేను అనుకున్న కల నిజము కాబోతున్నది.
ఈ పులులు అంతా తెలివిలేని వర్గమే అంతా, అవును కదా అన్నా? లేకపోతే ఇక్కడ ఉండగా ఎక్కడికో ఎందుకు పోతాయి? లేకపోతే ఇక్కడ ఉండగా ఎక్కడికో ఎందుకు పోతాయి? బుద్ధి లేని వారు గాడిదలాగా పనిచేస్తారు. అలాగే అన్నా. తెలివి కలవారు రాజులాగా జీవిస్తారు. ఏమైనను గాని భూలోకంలో బాగుండాలి. ఆమేన్. ఇక మనము రేపటి గురించి ఆలోచించాలి. అది ఇప్పటి నుంచే చెయ్యాలి. దానికి మార్గం నేను కనిపెట్టి ఉన్నా. అన్నా, ఏది ఆ ప్రదేశం? నేను వెళ్ళి ఒకసారి చూసి వస్తాను. ప్రదేశము నేను నీకు చెప్పుతానురా, శ్రద్ధగా వినరా మరి. ఆ దొంగనక్క వల్ల జీవించుట చాలా కష్టముగా ఉంది. మన గుహలోకి వచ్చి మనం తెచ్చుకున్నది అది తింటుంది. ఇలాగే దానిని వదిలిపెడితే దానికి అలవాటు అవుతుంది. అలాగే మరి ఎన్నోసార్లు మన ఆకలికి తెచ్చుకున్నది ఎత్తుకు వెళ్ళింది, దానిని వదిలిపెట్టను. మనం జీవించుట ఎలాగా మరి? కొన్ని రోజుల ముందుట అది నా తోక పట్టుకొని నేను తెచ్చుకున్న పండ్లు అన్నీ మొత్తం ఎత్తుకు వెళ్ళింది. ఏమి చేయను? ఇప్పటికీ అది అలాగే చేస్తుంది. మరి మనమందరం కలిసి సింహరాజుకు చెప్పితే చాలా మంచిది. అదే మనకు సరైన మార్గం. రాజుగారు, దానివల్ల మేమంతా ఆకలితో బాధపడుతున్నాము. మాకు ఇక వేరే దారి లేదు. మాకు న్యాయం చెయ్యండి. మీ అందరికీ ఉన్న బాధలు నాకు అర్థమయ్యింది, తీరుస్తాను. కాని ఆ దొంగనక మీరు చెప్పినట్టు మహా జిత్తుల మారితి. ఏదో ఒక ఉపాయం చేసి దానిని తప్పక పట్టుకుందాము. అప్పటిదాకా మీరంతా ఓపిక పట్టండి. ఇప్పుడు మనం కొంచెం దూరం పోవాలి. ఇది ఒక మంచి వ్యాయామము. మనకున్న బుద్ధి శక్తికి ఫలం తప్పక లభిస్తుంది. అన్నతో నేను కలిసి ఉంటాను. అందుకేగా ఒక శిశునిగా ఉన్నాను. ఒక అదృష్టమే నాకు. చాలా సమయం అయిందన్నా. మనం నడవటం మొదలు పెట్టినా లక్ష్యం చేరుకున్నామా? ఇంకా కొంచెం దూరం నడవాలి ఉంది శిష్యుడా. కాలు బాగా నొప్పిగా ఉంది అన్నా. అది నేను మొదటనే చెప్పానుగా. ఇప్పుడు మంచి రుచిగా ఉండేవి కావాలంటే మిత్రులారా, అది వస్తుంది. మీరు తయారుగా ఉండండి. అన్నా, మన సింహరాజు గుహనందు ఇష్టమైన ధాన్యాలు, పండ్లు చాలా ఉన్నాయి. అప్పుడు సింహరాజు దగ్గరికి వెళితే, వద్దు, దానికంటే ముందే పోయి అక్కడ ఉందాము. మీరు 2 రోజుల తర్వాత రండి. ఏమైనను నా కడుపు తిన్నంత తిండి దొరుకుతుంది. ఎంతో మంచి రుచికరమైనవి. హో, ఎందుకో అవి బాగలేదే అనిపిస్తుంది అన్నా. కడుపులో చాలా ఆకలిగా ఉంది మరి. అందువలన మనం చేసే పని ఎవరికీ చెప్పవద్దు. మనం తరువాత వచ్చి తిందాము. సింహరాజు 2 రోజుల తరువాతేగా వస్తుంది. అలాగా అయితే మనం అనుకున్న పని సులువే అవుతుంది. ఈ సమస్య అడవిలో ఎవరికీ తెలియదు. మనం ఈ పనిని ఎవరికీ చెప్పవద్దు. అన్నా, ఆ కుందేలు పులి మాట్లాడుకున్నది విన్నావా? వారు రహస్యంగా మాట్లాడుతున్నారు. ఆ చోటుకు వెళ్ళి మనం వాటిని తెచ్చుకుందాము. అలాగే మరి. అది సింహరాజు గుహ. చూసిపోవుట మంచిది కదా. చూడగుంటా లోపలికి వెళ్ళకు. ఏమైనా ఇప్పుడే ఆపరేషన్ మొదలు పెడతా. ఆ పులి, కుందేలు ఎంత తెలివి తక్కువి. రహస్యం ఎక్కడ మాట్లాడుకోవాలో తెలియదు. ఈ కాలంలో ఎవరికి ఇటువంటి బుద్ధి లేదు. తెలివితేటలలో నక్కన్న తరువాతే మరి. నీవు బయట కావలా ఉండు. నేను లోపలకు వెళ్ళి పని మొదలు పెడతా. అలాగే అన్నా, నేను ఇక్కడే ఉంటా. ఎరా నిన్ను నేను
అది నక్కన్న అరుపులాగే ఉన్నదే. పెద్ద ప్రమాదమే అయి ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తాను. ఎందుకులే వద్దు. నేను నక్కనలాగా చిక్కితే వద్దులే మరి. లక్ష్యం ఎలాగ ఉన్నా ఇక్కడ నుంచి పోతే బతుకుతా మరి. అదే మంచిది. అయ్యో ఎలుగన్నా, నన్ను మన్నించు. అయ్యో